అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి కాసేపట్లోనే అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరగబోతోంది కదా, ఏం జరగబోతోంది? పెద్ద సమస్య లేదు. రాజ్యసభలో కూడా సునాయాసంగా పాస్ అవుతుంది. నేను ఎట్లాగైతే పార్లమెంట్లో మూజువాడిని ఓడితో ఎలాగైతే దాన్ని ఆమోదించారో అలాగే ఇవాళ కూడా చాలా సింపుల్గా ఇవాళ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి ఏదైతే అనుకున్నారో ఆంధ్రప్రదేశ్కి ఇంతకాలం పాటు ఏదైతే రాజధాని లేదో దాని విషయంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర ప్రజలందరికీ కూడా చాలా మంచి సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దేనికోసం అయితే చంద్రబాబు పోరాడారో ఆ పోరాడినటువంటి దానికి ఫలితం కూడా లభించినట్టుగా అయింది. కాబట్టి చంద్రబాబు ఇవాళ ఉద్దనరాజపాలెం వెళ్ళి అక్కడ ఎక్కడైతే రాజధాని ఫస్ట్ శంకుస్థాపన జరిగిందో ఆ ప్రాంతం అదంతా కూడా అక్కడ పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రసంగించనున్నారు. అట్లాగే లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళాడు. ప్రధానమంత్రిని కలిసి ఆయనకి ఇవాళ కృతజ్ఞతలు తెలియజేయడానికి లోకేష్ ఢిల్లీ ప్రయాణం జరుగుతోంది. కాబట్టి ఇట్లా అన్ని విధాలుగా కూడా రాజధానికి సంబంధించినటువంటి మొత్తం ఒక గొప్ప వాతావరణం మనకి కనిపిస్తుంది. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపిస్తారు. అంటే ఇన్ఫార్మల్గా కేబినెట్ ఆమోదం తెలపాలి. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. పంపించిన వెంటనే ఆవిడ సంతకం పెట్టిన తర్వాత వెంటనే గెజిట్ రిలీజ్ చేస్తారు. ఏ రోజైతే గెజిట్ రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధంగా పరిపాలన అక్కడి నుంచి అమరావతి నుంచి సాగుతున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. రాజ్యసభలో సునాయాసంగా బిల్ పాస్ అవుతుంది. అయిపోయిన వెంటనే మిగిలినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తవుతాయి. అర్చన మరి కాసేపట్లో రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. సుమారు 1 గంట తర్వాత అంటున్నారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. అర్చన అయితే శివప్రసాద్, వైఎస్ఆర్సీపీ ఒక వాదనైతే వినిపిస్తూ ఉంది, ఇలా చట్టబద్ధత అంటూ ఏమీ ఉండదు, ఏ రాష్ట్రం అది రాష్ట్రాల ఇష్టం ఉంటుంది, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు అని చెప్తుంది. అందులో వాస్తవం ఉందా, నిజమాది? మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఇష్టానుసారం ప్రజలందరి యొక్క అభిప్రాయ సేకరణ కూడా చేసిన తర్వాత దాన్ని క్యాబినెట్లో చర్చించి అదంతా పూర్తయిన తర్వాత వాళ్ళ చోట పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ప్రకారమే రాజధాని అనౌన్స్ చేస్తారు. దాన్ని ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తుంది. కానీ ఒకసారి అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటించిన తర్వాత పరిపాలన కొంత సాగించిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన తర్వాత అమరావతి మాత్రమే రాజధాని కాదు, మనకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి సౌలభ్యం కోసం అని చెప్పి ఒక పక్క వైజాగ్, మరో పక్క కర్నూలు, ఇవి కూడా రాజధానులుగా ఉంటాయి. 3 రాజధానుల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన తర్వాత దాని యొక్క చట్టబద్ధత కానీ దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ వేగంగా తీసుకోలేదు. కేవలం అది చర్చలకి, స్టేట్మెంట్లకి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లకి పరిమితమైంది తప్ప ఆ రకమైనటువంటి పరిపాలన అనేది జరగలేదు. యంత్రాంగం అక్కడికి మూవ్ అవ్వాలి, అట్లాగే యంత్రాంగం కర్నూలుకు మూవ్ అవ్వాలి, జ్యుడిషియరీకి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగలేదు. కాబట్టి రాజధాని అనే దాని మీద ఒక స్థిరమైనటువంటి నిర్ణయం లేకుండా పోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధత కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే ఈ రకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయో రేపొద్దున ఏదైనా జరిగి ఒకసారి మరొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రేపొద్దున వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు న్యాచురల్గా. గతంలో జరిగింది కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధత అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రకారమే దీన్ని చట్టబద్ధంగా దీన్ని రాజధానిగా స్థిరీకరించాలి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఆ ప్రవేశపెట్టినటువంటి బిల్లులో దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు జరగకుండా కోర్టులో మళ్ళీ సవాల్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు రాజధానికి. ఆ రకమైనటువంటి విధానంతో దాన్ని రూపొందించారు. ఆ బిల్లు పూర్తిగా మన చేతికి వచ్చిన తర్వాత కానీ దాంట్లో ఏమేం క్లాజెస్ పెట్టారు, ఎట్లా జరిగింది అనేది తెలియదు నిజానికి. కానీ చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అయితే చేశారు. అందువల్ల ఈ చట్టబద్ధత అనే పదం వచ్చింది, కానీ లేకపోతే రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపారు, రాజ్యసభలో ఆమోదం తెలుపుతారు, తర్వాత దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది, ఆ తర్వాత రాష్ట్రపతి గెజెట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత ఏర్పడుతుంది. ఆ తర్వాత దీన్ని ఎవరు కూడా అక్కడి నుంచి కదిలే ప్రయత్నం కానీ మార్చే ప్రయత్నం కానీ చేయలేరు. చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకోసం చట్టబద్ధత అనే పాయింట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా వైఎస్ఆర్సీపీ చాలా మాట్లాడుతుంది. ప్రతిపక్ష హోదాకు సంబంధించి అనేక రకాల మాటలు మాట్లాడడం మనం విన్నాం. నీకు మెజార్టీ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా లేకపోతే ఉన్న పార్టీకి నేనే అధ్యక్షుడిని కాబట్టి నేనే దానికి ఖచ్చితంగా అపోజిషన్ లీడర్గా ఉండాలి అనేటువంటి వాదన జగన్ చేశారు చాలా కాలం పాటు. నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన వ్యవహార శైలి ప్రతిపక్షానికి ఉండడం కోసమే ఈ రకమైన ప్రయత్నం చేశారు. ఇప్పుడు చట్టబద్ధత అనే క్లాజ్ని పెట్టి దాన్ని ఆమోదించి పంపిస్తున్నారు. కాబట్టి ఈ అమరావతిని రాజధానిగా ఎవరు కదపలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కేంద్రం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. అర్చన
రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.